హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ. మరి ఈ కీమా కర్రీని మనము ఈజీ అండ్ ఫాస్ట్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. కీమా కర్రీ మనము ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ్, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలను పేస్ట్ చేసుకుంది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులో మనం రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు మనం 3 టమాటాలను ప్యూరీ చేసుకుంది ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమాటా ప్యూరీ కాసేపు ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మనకు ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పెరుగుని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కీమాని వేసుకోవాలి. కీమాని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కీమాకి బాగా పట్టే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కీమాని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మనకు కీమా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కాబట్టి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కీమాలో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 గ్లాస్ వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కీమాని మనము మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఐదు విజిల్ అయ్యాక ఇప్పుడు మనం కుక్కర్ స్టీమర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే మనకు టేస్టీ యమ్మీ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కీమా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. నాకైతే చూడగానే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఖచ్చితంగా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.